మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. 1/1/2025 నుండి 15/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో 2025లో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో వారందరికీ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా కాళభైరస్వామిని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారితో తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. అలాగనే వీరికి తృతీయంలో రవి బుధుడు కలిపి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిర చరాస్తులు కానీ, అలాగనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, లావాదేవీలు కానీ, దీర్ఘకాలికంగా మీరు చేసే ప్రయాణాలలో అద్భుతమైనటువంటి ప్రభుత్వ అధికారులతో, బ్యాంకు ఉద్యోగస్తులతో, ప్రైవేట్ రంగ ఫైనాన్సులతో సకాలంలో డబ్బులు అందుతూ ఉన్నతమైన జీవితానికి తులారాశి వారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలరు. సంతాన స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, వ్యాపార క్రయ విక్రయాలు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కాకపోతే కష్టపడి పనిచేయడం మీ వంతు. అనేక రకాల వ్యక్తులు మిమ్మల్ని ఎదుగుదల చేయకుండా తొక్కేయాలని చెప్పి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే. మీరు ధర్మంగా ఉండండి. వారు తాత్కాలికంగా మాత్రమే మిమ్మల్ని ఆపగలరు. శాశ్వతమైన విజయం తులారాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర, వాయు, జల ప్రయాణాల్లో కొన్ని స్వల్పమైన మార్పులు చేసుకోవడం ఉత్తమోత్తమం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి మాటల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వేయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు సున్నితమైన స్వభావ వ్యక్తులు కావడం వలన అనేక మంది మిమ్మల్ని ఇష్టపడుతూ గౌరవించేటువంటి అవకాశం ఉంది. సభల యందు, సమావేశాల యందు పాల్గొనడం, రాజసన్మానం తులారాశి వారికి కాబోతుంది. ఇన్ని కోట్ల వీడియోలలో ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామికి స్మరణ, కాళభైరస్వామికి ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి అని చెప్పి గమనించగలగాలి. అంటే కాళభైరస్వామికి స్మరణ, ధ్యానము, పూజ, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాల్ని తొలగింపజేసే ఏకైక శక్తే కాళభైరస్వామి వారు. కనుక కాళభైరస్వామిని స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి తులారాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్పి ఆచరించాలి. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖున బుధవారము,
నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి. 5వ తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభాద్ర నక్షత్రంగా పుట్టలో పాలుపోయడం, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల జాతకంలో ఉండబడిన కుజదోషం, సర్పదోషం, నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 7వ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళ భైరస్వామికి స్మరణ, ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి.